అలీపై వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న రాజేంద్ర ప్రసాద్ తాను చేసిన వ్యాఖ్యలు సరదా కోసమేనని కొందరు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. షష్ఠిపూర్తి సినిమా విజయోత్సవంలో మాట్లాడిన ఆయన మీడియాను తన కుటుంబంగా భావిస్తున్నారని, తాను ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తినని వివరించారు. ఇళయరాజా పుట్టినరోజున ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కొన్ని కార్యక్రమాల్లో తాను మాట్లాడిన మాటలపై పరోక్షంగా వివరణ ఇచ్చిన ఆయన అది మీ సంస్కారంపై ఆధారపడి ఉంటుంది, మీ కర్మ అంటూ తనదైన శైలిలో స్పందించారు. అన్నయ్య అని పిలవడం తన అదృష్టమని మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వరకు కూడా నేనేం చేయలేను, నేను అలాగే ఉంటా, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. ఇంట్లో ఏమన్నా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్, ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకునే తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. నా కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే, మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని, ఏమ్మాయి ఈ మైక్ పుచ్చుకుని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అనంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల, మీరు ఇందాక ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను, ఇప్పుడేంటి తెలుసా వీళ్ళందరూ, అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళమిడి పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయ్య. రావాలి, అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు, అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. బా గోల గోల, మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు, కల్ట్ ఫిల్మ్ అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దాళ్ళు చెప్పేది సోది మళ్ళీ